హాయ్ అండి. స్కాలప్ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మన నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇక్కడ, 3 ఇంచెస్ ఇక్కడ. సో నెక్ లెంత్ ఎంత? 11 ఇంచెస్. ఇదిగోండి, నెక్ లెంత్ 11 ఇంచెస్, 2.5, 3. మనం ఇది పేపర్ స్ట్రిప్ అంటారు. ఇది గమ్ ఉంటుంది వన్ సైడ్, ఇక్కడ సైడ్ గమ్ ఉండదు. ఈ పేపర్ స్ట్రిప్ ని మనం ఫిక్స్ చేసుకోవాలి లైనింగ్ కి. అయితే ఇప్పుడు ఈ పేపర్ స్ట్రిప్ తోటి మనం స్కాలప్ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఉంది, ఇక్కడ 2.5 ఉంది. ఓకే, 2.5 ఇక్కడ. లెంత్ వచ్చేసి 11 ఇంచెస్, ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ మనము స్కాలప్ డిజైన్ కోసము ఒక 30 ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ మన విడత ఎంత అయితే మనం స్కాలప్స్ తీసుకోవాలనుకుంటున్నామో అంత మనం వేసుకోవాలన్నమాట. అంటే మాక్సిమం ఒక 30 ఇంచ్ దగ్గర ఇలా మనం ఎక్స్ట్రా బ్యాక్ సైడ్, నెక్ కి బ్యాక్ సైడ్, వెనక సైడ్ వేసుకోవాలి. మన టోటల్ నెక్ ఇక్కడ ఉంటే వెనకాల సైడ్ మనం ఈ హాఫ్ ఇంచ్ ఇలా వేసుకొని స్ట్రైట్ లైన్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ స్కాలప్స్ కి పెట్టుకుంటే మనం హాఫ్ ఇంచే తీసుకోవాలి. 30 ఇంచ్ పెట్టుకోవాలనుకుంటే 30 ఇంచు. ఇది మన లోతులను బట్టి ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నేనైతే ఈ బ్యాంగిల్ ని యూస్ చేస్తాను. ఇదిగోండి, ఈ బ్యాంగిల్ ఎక్కడైతే మనకు ఈ పాయింట్ ఉంటుందో అక్కడ నుంచి హాఫ్ పెట్టుకోవాలండి. ముందు హాఫ్ ఉంటుంది, ఇక్కడ హాఫ్ ఉంటుంది. ఒకవేళ మనం స్కాలప్స్ ని ఈ విధంగా అయితే పెట్టుకున్నాం అనుకోండి, మన నెక్ 2.5 కాకుండా 3 ఇంచెస్ వరకు కూడా ఇక్కడ విడత వచ్చేసింది. అప్పుడు మనకు షోల్డర్ ప్రాబ్లం వస్తుంది. సో మనం ఎప్పుడు కానీ హాఫ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే హాఫ్ ఇలా, ఓకే, ఇలా పెట్టేసుకొని చూడండి. ఇక్కడ నుండి నేను ఈ బ్యాంగిల్ ని తీసుకున్నాను. మీరు ఇంకా ఏదైనా మీ దగ్గర ఉన్న సైజుని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా నీట్ గా ఇలా హాఫ్ తీసుకొని ఇక్కడ నుండి కొంచెం డిఫరెంట్ మోడల్లో నేను ఇలా చేస్తున్నాను. సో ఈ విధంగా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.